ఫోన్ ట్యాపింగ్లో మాజీ సీఎం కేసీఆర్ విచారణపై మాజీ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్పై సెటైర్లు వేశారు కవిత. కేసీఆర్ను విచారిస్తే రామన్నకంత భయం ఎందుకని కూడా ప్రశ్నించారు. తప్పు చేయకపోతే విచారణకు సహకరించాలని అన్నారు. బీఆర్ఎస్ అక్రమార్కులతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కైందని ఆరోపించారు. విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని అన్నారు. త్వరగా విచారణ పూర్తి చేసి నిందితులను అరెస్టు చేయాలన్నారు కవిత. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి. సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. థ్యాంక్ యూ. నేనేం తప్పు పట్టట్లే. నేనేమంటున్నా, వారు మాట్లాడిన మాటలు చూడండి. ఎట్లా అయితే మంచోడైనా చెడ్డోడైనా మేము చెప్పిన వాళ్ళకే ఓటేయాలన్నారో అసలు మమ్మల్ని విచారణకే పిలవద్దు అన్నట్టు మాట్లాడుతున్నాం. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు పిలవలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. ఒకటి. రెండు, ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. నన్ను కూడా అప్పుడు ఈడీ సిబిఐ పిలిస్తే పోతే కదా. నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో చట్టానికి అందరం కూడా సహకరించాలి. పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతున్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగులేదు. తప్పకుండా చట్టానికి సహకరిస్తాం కదా. చట్టానికి సహకరించకుండా ఎందుకుంటాం? వెళ్తాం. ఓన్లీ థింగ్ నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ గుంటనక్కగతోని కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని కంక్లూడ్ చేయరు. నిజమైన నేరస్తులు బయటకు వస్తారని నేను అనుకుంటలేను. ఏదో టైంపాస్ చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు 10-11 రోజులు హడావుడ్ చేసి వదిలేస్తారేమో అనేటటువంటి ఆలోచన నాకున్నది. కాబట్టి కాంగ్రెస్ హ్యాస్ టు ప్రూవ్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ ట్రాన్స్పరెంట్, ఇఫ్ దే ఆర్ సీరియస్, ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఫార్వర్డ్. ఏడబోతుంది 2 ఏళ్ల నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, తిరిగిన దగ్గరే తిరుగుతూ ఉన్నది. సో స్టాండ్ వేసి సైకిల్ దొక్కినట్టు ఉంది పరిస్థితి. అట్లా కాకుండా కంక్లూడ్ కావాలని కోరుతున్నాను. అంటే జైవీర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎంత క్లోజ్ అన్నది నాకు తెలియదు, నాకు అనవసరం కూడా. పాయింట్ ఏంటంటే, వారు బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారి కంపెనీ నుండి 5,600 crores ఇన్వెస్ట్మెంట్ ప్లెడ్జ్ చేసిండ్రు ఇలా. సో వేరే కంపెనీలాగా ఇది కూడా ఉట్టిగా టైంపాస్ ప్లెడ్జా, సీరియస్ ప్లెడ్జా వారు చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలని నేను అడుగుతున్నాను. మిగతా కంపెనీస్ మేము చెప్పినటువంటి ఇప్పుడు రైట్. కవిత వ్యాఖ్యలకు సంబంధించి ఒకంత బీఆర్ఎస్ నేతలు ఆలోచనలో పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఆ రకమైనటువంటి కామెంట్స్ కవిత చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కవిత చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి సర్వత్రా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. కేటీఆర్కు ఎందుకంత భయం అనేటువంటి ఒక మాట, కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అక్రమార్కులతో కుమ్మక్కైంది, పారదర్శకంగా తొందరగా విచారణ పూర్తి చేయాలంటూ కూడా ఇటు పొలిటికల్గా అటు ఫ్యామిలీ పరంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ కూడా చేసినటువంటి కామెంట్స్ ఎలా చూడాలంటారు వీటిని? ముఖ్యంగా దానికి సంబంధించి ఏదైతే ఆమె డైరెక్ట్ గానే గత కొద్ది కాలంగా ఏదైతే డైరెక్ట్ గా కౌంటర్ చేస్తా ఉన్నారో ఆ కౌంటర్ లో భాగంగానే నిన్న ఏదైతే కేసీఆర్ విచారణ జరిగిందో, సో దాన్ని కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మొత్తం బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తప్పుపడతా ఉన్నారు. అంటే ఈ విచారణ అనేది కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యగా భావించి మాత్రమే ఈ విచారణకు పిలిచారు. కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టబద్ధంగా జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే అని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. సో ముఖ్యంగా కేసీఆర్ అంటే నిన్న ఏదైతే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో కేసీఆర్ విచారణ తర్వాత ఆ వ్యాఖ్యలను ఆమె లేవనెత్తుతూ కేటీఆర్ ముఖ్యంగా కేసీఆర్ పేరు చెప్తే ఎవరైనా మంచోళ్ళైనా చెడోళ్ళైనా కేసీఆర్ పేరు చెప్తే వాళ్ళు ఓటేయాలి, సో వాళ్ళకే ఓటేయాలి, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ పట్టించుకోకుండా ఓన్లీ కేసీఆర్ ముఖం చూసే ఓటేయాలని చెప్పడం. దాంతో పాటు ముఖ్యంగా ప్రస్తుతం దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ముందుకు వెళ్ళట్లేదు, సో ఇప్పుడు ఎందుకు వచ్చింది, సో దాన్ని కంక్లూడ్ చేస్తారా, ఈ ప్రభుత్వం నిజంగానే చిత్తశుద్ధి ఉందా, లేదు అంటే ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలాగే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది గుంట నక్కలతోటి కుమ్మక్కై ఉన్నారా, నిజమైన ద్రోహులకు నిజమైన ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యక్తులకు శిక్ష పడుతుందా అంటే నాకు
నాకు అనిపిస్తుంది శిక్ష పడదని అనిపిస్తుంది. మరి ఇప్పుడు లాస్ట్ దాకా మొన్నటిదాకా అందరికి విచారణ జరిపారు. లాస్ట్ కు అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎండ్ ఆఫ్ ద డే కేసీఆర్ లాస్ట్ లో ఉంటారు కాబట్టి సో ఆయనను కూడా విచారణ జరిపారు. ఇప్పుడు ఏమన్నా నిజమైన నేరస్తులు ఆమె ఆరోపిస్తున్నది ఏంటంటే ఇటు హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరు కలిసే తన ఫోన్ ను ట్యాప్ చేశారు, తన కుటుంబ సభ్యుల ఫోన్ ను ట్యాప్ చేశారు అనేది ఆమె కావాల్సిన ప్రధాన అంశం. సో దాన్నే లేవనెత్తుతూ ఇటు దాంట్లో భాగంగా కేటీఆర్ కూడా దీంట్లో ఉన్నాడు, కేటీఆర్ కూడా హస్తం ఉంది అనే ప్రయత్నం చేశారు. కేటీఆర్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో అంటే కేటీఆర్ కి ఎందుకు భయం అవుతుంది ఫోన్ ట్యాపింగ్ విచారణ చేస్తే కేటీఆర్ కి ఎందుకు భయం అవుతుంది అంటూ కూడా ఆమె లేవనెత్తారు. దాంతో పాటుగా అందరూ చట్టం ముందు అందరూ సమానమే. ఇప్పుడు నన్ను ఒకవేళ పిలిస్తే నన్ను సిట్ కనుక పిలిస్తే నేను కూడా వెళ్తాను, పారదర్శకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుందంటే నేను కూడా పోయి నా విచారణ ఇస్తాను అంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకవైపు కవిత దాడి ఎంత చేస్తున్నా బీఆర్ఎస్ నుంచి పెద్దగా స్పందన లేదు, ఆమెను ఎవరు పట్టించుకోవట్లేదు అని అయితే ప్రస్తుతం తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆమె ఎంత ఘాటుగా వ్యాఖ్యలు చేసినా కానీ ఎవరు స్పందించని పరిస్థితి అయితే ఉంది. చిన్న చిన్న లీడర్లు స్పందించిన పెద్ద లీడర్ హరీష్ రావు గానీ, కేటీఆర్ గానీ, కేసీఆర్ గానీ ఎవరు కూడా పెద్ద లీడర్స్ ఎవరు కూడా స్పందించని పరిస్థితి అయితే ఉంది. సో ఆమె టార్గెట్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకత్వం పైన ఆమె మొత్తం కూడా ఫోకస్ చేస్తా ఉంది. మరి ఏదేమైనప్పటికీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఎండుకాడు పడుతుందా పడదా అనేది ఇంటెన్షనల్ గా ఆమె చెప్తా ఉంది. సో మరి దాంట్లో శిక్ష ఎవరెవరికి పడుతుంది అనేది కూడా చూడాల్సిన అంశం అయితే ఉంటుంది. ఎలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి అంటే పొలిటికల్ సర్కిల్స్లో కవిత చేసినటువంటి కామెంట్స్ ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా మిక్స్ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి కాంగ్రెస్ నుంచి డిఫరెంట్గా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే విచారణ త్వరగా పూర్తి చేయాలని, నిందితులను అరెస్టు చేయాలి, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఈ విచారణ అనేది జరగాలంటూ కూడా ఆమె చెప్తుంది. ఎక్కడ కుమ్మక్కయ్యారో అందరికీ తెలుసు అనేటువంటి మాట. ఈ విచారణ హడావిడి అంతా కూడా మున్సిపాలిటీ ఎన్నికలకు ముందు వరకే ఉంటుంది, ఆ తర్వాత ఏం ఉండదు అనేటువంటి మరొక కామెంట్ కూడా చేశారు రాజకీయంగా. వీటిని ఎలా చూడాలంటారు మనం? అయితే ముఖ్యంగా దీంట్లో ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అసలు కేసీఆర్ కు సంబంధం లేదు. కేసీఆర్ పేరు చెప్పి హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళిద్దరు ఫోన్ ట్యాపింగ్ చేశారు. దాంట్లో నా ఫోన్ కూడా ట్యాప్ అయింది, నా భర్త ఫోన్ కూడా ట్యాప్ అయింది. సో ఇది ఫైనల్ ఎండింగ్ దశకు వచ్చింది. కానీ హరీష్ రావు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యాడు. మొత్తం కుమ్మక్కు అంటే వాళ్ళకు సెటిల్మెంట్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు కూడా కుమ్మక్కు రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఆ గుంటనక్కను నమ్మిన రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా మోసపోతారు. ఆ గుంటనక్క ఎప్పటికైనా పార్టీకి అన్యాయం చేసే పరిస్థితి వస్తుంది అని ఆమె ఎద్దేవా చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి తోటి ఇటు హరీష్ రావు కుమ్మక్క అయ్యాడు. కుమ్మక్కులో భాగంగానే నిజమైన ఎవరైతే దీనికి సంబంధించిన శిక్షదారులు ఉంటారో వాళ్ళకి శిక్ష పడదు. సో ఇప్పుడు ప్రస్తుతం ఏదో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మాత్రమే హడావిడి చేస్తున్న రేవంత్ రెడ్డి దాని తర్వాత నేను యాక్షన్ తీసుకుంటారు అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ గుంటనక్కలతోటి కుమ్మక్క అయ్యాడు కాబట్టి యాక్షన్ తీసుకుంటారని నేను అనుకోవట్లేదు అంటూ కూడా ఆమె కామెంట్ చేసిన పరిస్థితులు ఉంది. ముఖ్యంగా అటు కాంగ్రెస్ నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని మేం చెప్పడం కాదు. గతంలో ఒక ఇంటర్వ్యూలో భాగంగా ప్రకాష్ ఏదైతే వి ప్రకాష్ ఉన్నారో ఆయన చెప్పినారు. సో హరీష్ రావు ఫోన్ ట్యాప్ అవుతుంది, నా ఫోన్ ట్యాప్ అవుతుంది, సో నాకు ఎవరు ఫోన్ చేయొద్దని ఆయన చెప్పాడు అని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఇవన్నీ కూడా చూస్తే ఫోన్ ట్యాప్ అయ్యింది అనేది తెలుస్తా ఉంది. దానికి సంబంధించి మొత్తం కూడా అంటే అన్ని రకాలుగా బీఆర్ఎస్ కి పార్టీలో అందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో కుట్ర భాగమై ఉన్నారు. సో మరి నిజంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గనక కుమ్మక్కు అంటే బీఆర్ఎస్ తోటి కుమ్మక్కై రాజకీయాలు చేస్తుందా, మరి అటు రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ తోటి కుమ్మక్కు అయ్యాడా, నిజంగా పారదర్శకంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారా అంటే డౌటే అని చెప్తుంది కవిత. మరి ఈ కామెంట్స్ పైన అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తారనేది కూడా చూడాల్సిన అంశం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్. రైట్, ఇక కేటీఆర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. సిట్ చట్టాన్ని గౌరవించలేదు, కానీ మేము ఒక బాధ్యత గల పార్టీగా, తెలంగాణ ప్రజల గొంతుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధిగా పెద్దలు కేసీఆర్ గారు ఈరోజు సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం ఆడిచ్చినట్టు ఆడుతున్నా కేసీఆర్ గారు మాత్రం చట్టం మీద న్యాయం మీద ఉన్న గౌరవంతో పూర్తి స్థాయిలో ఇవాళ విచారణకు సహకరించి, ఆయనకు నిజానికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, తాను నివాసం ఉండే చోటే నేను విచారణకు హాజరవుతాను అని చెప్తే ఏ కోర్టు అయినా వెంటనే తీర్పిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు మాత్రం
తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి, మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఈరోజు వారు రావాల్సిన అవసరం లేకున్నా, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నా, చట్టాన్ని గౌరవించే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, గౌరవ ప్రజాప్రతినిధిగా వారు ఈరోజు సిట్కి సంపూర్ణంగా సహకరించారు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకి స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు తిరిగి తెలంగాణలో వచ్చే వరకు మరి గతంలో ఓ సినిమా వచ్చింది, హిట్ 1, హిట్ 2, హిట్ 3 అని 3 భాగాలుగా. అట్లాగే సిట్ 1, సిట్ 2 అని చెప్పి టైంపాస్ కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారో వారికే తెలవాలి, మాకైతే తెలియదు. కేవలం ఏదో జరిగిపోయినట్టు, ఇదిగో పులంటే అదిగో తోక అని ఒక డ్రామా తప్ప ఏమీ లేదు. ఒకటి మాత్రం చివరిగా నేను చెప్పదలుచుకున్నా, కేసీఆర్ గారి మీద బురద జల్లాలి అనుకుంటే అది సూర్యుడి మీద ఉమ్మేయడమే అవుతుంది. అది తిరిగి వచ్చి తమరి ముఖం మీదే పడుతుంది రేవంత్ రెడ్డి గారు. ఇది గుర్తుపెట్టుకోండి.